ఇరాన్లోని న్యూక్లియర్ సెంటర్ నటాన్స్ పై ఇజ్రాయెల్ యుఎస్ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా అలాగే ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేశాయని ఐక్యరాజ్య సమితి అణు పర్యవేక్షణ సంస్థకు ఇరాన్ రాయబారి ఫిర్యాదు చేశారు. నటాన్స్ అణు కేంద్రం దెబ్బతిన్నట్లు ఇరాన్ చెబుతోంది. ఇరాన్లోని అణు స్థావరాల భద్రతపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ మిత్రదేశం రష్యా విజ్ఞప్తితో IAEA అత్యవసర సమావేశమైంది. నటాన్స్ అణు కేంద్రంలో ఇప్పటి వరకు ఎలాంటి లీకేజ్ను గుర్తించలేదని IAEA ప్రకటించింది. అణు కేంద్రాలు దెబ్బతిన్నాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవని UN అణు నిఘా సంస్థ కూడా ప్రకటించింది. తమ నాయకుడిని కోల్పోయిన ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. అంతకంతా బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంతంతోనే తమ నాయకుడి హత్యకు సరైన ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతోందనే ఆలోచనతో దాడులు చేస్తోంది. ఇదే సమయంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ IRGC కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయాన్ని టార్గెట్ చేశామని నెతన్యాహు ఆఫీస్ పై మిసైల్స్ ప్రయోగించినట్లు ప్రకటించింది. అయితే దీనిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు అమెరికాను ఇటు ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది. మొత్తంగా తమ సుప్రీం లీడర్ లేకుండానే యుద్ధంలో విరుచుకుపడుతోంది. తమ సుప్రీం లీడర్ను చంపిన రాజ్యాలకు తగిన బుద్ధి చెబుతామంటూ మిసైల్స్ ప్రయోగిస్తోంది. ప్రతీకారేచ్ఛను ప్రదర్శిస్తూ US బేస్ క్యాంపులపై క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ జ్వాలలు వ్యాపించాయి. ఎప్పుడు ఎక్కడ బాంబు పడుతుందో తెలియని స్థితిలో గల్ఫ్ దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇరాన్ మాత్రం రివెంజ్ తీర్చుకుని తీరుతాననే పంతంతో దాడులు చేస్తూనే ఉంది. అటు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ఇరాన్ను సర్వనాశనం చేసేలా అటాక్స్ అయితే చేస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయాన్ని టార్గెట్ చేశామంటూ కూడా IRGC చెబుతోంది. నెతన్యాహు ఆఫీస్ పై మిసైల్స్ వేశామంటూ కూడా ప్రకటిస్తోంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని చంపిన తర్వాత ప్రతీకారేచ్ఛతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే నెతన్యాహును టార్గెట్ చేశామంటూ కూడా ఇప్పటికే IRGC ప్రకటించింది. ఆ దిశగానే నెతన్యాహు ఆఫీస్ పై మిసైల్స్ వేశామంటూ కూడా ప్రకటించింది. మిడిల్ ఈస్ట్ లో వార్ హీట్ కంటిన్యూ అవుతోంది. ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతుగా వచ్చే దేశాలను ఇరాన్ టార్గెట్ చేసి బాంబుల వర్షం కురిపిస్తోంది. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్లోని ఇరానేతరుల నివాసాలపై ఇరాన్ డ్రోన్లు విరుచుకుపడుతున్నాయి. హై రైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి జనాలు వెళ్లిపోతున్నారు. మరోవైపు సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్లు అటాక్ చేస్తున్నాయి. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. తస్తనోరాలోని ఆరామ్కో ఆయిల్ రిఫైనరీపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఖతార్ రాజధాని దోహాలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ టార్గెట్ గా మార్చడంతో భారతీయులపై ఎఫెక్ట్ పడింది. 8 UAE దేశాల్లో సుమారు 1 కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రవాస భారతీయులు టెన్షన్ పడుతున్నారు. ఖతార్, దుబాయ్, కువైట్, అబుదాబిలో క్షణక్షణం భయంగా బతుకుతున్నారు. వేలాది మంది ప్రయాణికులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు.
అమెరికా దాడులకు ఇరాన్ ధీటుగా బదులిస్తోంది. ఇరాన్ పై దాడికి ప్రయత్నించిన అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చేసింది. కువైట్ లో యుఎస్ F-15 జెట్ ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పశ్చిమాసియాలో 3వ రోజు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ లో ఓ అమెరికా యుద్ధ విమానం కూలిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని ఇరాన్ మీడియా సంస్థ షేర్ చేసింది. కువైట్ గగనతలంలో ఉన్న ఆ యుద్ధ విమానం మంటల్లో చిక్కుకుని కింద పడింది. అందులో ఉన్న 2 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఆ జెట్ అమెరికా నుంచి వచ్చిందా, ఇజ్రాయెల్ పంపిందా అనే దానిపై స్పష్టత అయితే లేదు. అంతేకాక కొన్ని కథనాలు ఆ ఫైటర్ జెట్ ను F-15 గా పేర్కొనగా మరికొన్ని FA-18 కావచ్చని చెబుతున్నాయి. ఈ రెండింటిని తయారు చేసింది అమెరికానే. ఈ ఘటనపై కువైట్ రక్షణ శాఖ ప్రకటన చేస్తూ పలు యుఎస్ మిలిటరీ విమానాలు కూలిపోయాయని వెల్లడించింది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టి వాటిల్లో ఉన్న సిబ్బందిని రక్షించామని పేర్కొంది. అయితే అవి కూలడానికి గల కారణాలను మాత్రం చెప్పలేదు. ఇరాన్ లో మారణ హోమం జరుగుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో 555 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. బాంబులు, మిసైల్స్ తో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ అమెరికా ద్వయం ఇరాన్ ను నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యమంటూ ప్రకటించింది. అదే లక్ష్యంతో దాడులు చేస్తోంది కూడా. ఇక ఇరాన్ కూడా ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ బేస్లే టార్గెట్ గా మిసైల్స్ కురిపిస్తోంది. ఖమేనీ హత్య తర్వాత పిచ్చి పట్టినట్లుగా బాంబులను, మిసైల్స్ ను ప్రయోగిస్తోంది. ఇరాన్ పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. ఇటు ఇజ్రాయెల్ అమెరికా దాడులను ఇరాన్ ధీటుగా ఎదుర్కొంటోంది. కువైట్ లో అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చేసింది. సౌదీలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై అటాక్ చేసింది. దీంతో ఆయిల్ ఫ్యాక్టరీ మొత్తం మంటల్లో కాలిపోతోంది. ఇక యుఎస్ ఎంబసీలపై బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేస్తోంది ఇరాన్. అమెరికన్ కంపెనీ అయిన అమెజాన్ సెంటర్ ను కూల్చేసింది. ఇలా ఒకరిపై ఒకరు అటాక్స్ చేసుకుంటూ మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని ఒక పెద్ద మారణ హోమంగా మార్చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా సాయంతో ఖతం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బుల్లా చీఫ్ ను టార్గెట్ చేసింది. ఇరాన్ కు మద్దతుగా నిలుస్తున్న హెజ్బుల్లా సంస్థను, దాని బాధ్యులను ఖతం చేసేందుకు కంకణం కట్టుకుంది. హెజ్బుల్లా కీలక నేతలను ఇప్పటికే మట్టుబెట్టామని చెబుతూనే ఆ సంస్థ చీఫ్ టార్గెట్ గా కొత్త ఆపరేషన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 31 మంది మృతి చెందగా 150 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో హెజ్బుల్లా కీలక నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇండియా అలర్ట్ అయింది. తీర ప్రాంతాల్లో ఇండియన్ నేవీ గస్తీ పెంచింది. మిడిల్ ఈస్ట్ నుంచి ఉగ్రమూకులు ఇండియాలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న అనుమానంతో నిఘాతో పాటు భద్రతను పెంచింది.